మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి సంస్కరణ సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వీరయ్య చౌదరి 24 గంటలు రాజకీయం గురించి ఆలోచిస్తూ ఉంటారని తెలిపారు. పార్టీ అధికారంలో లేని సమయంలో ప్రతి నెల ఏదో ఒక సందర్భంలో తనను వీరయ్య చౌదరి కలిసేవారని గుర్తు చేసుకున్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగలంలో అతి దగ్గరగా ఉన్న వ్యక్తి వీరయ్య చౌదరి అని గుర్తు చేశారు. 2 ఏళ్ల ముందు నుండే టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారంటూ ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. చాలా కష్టంగా బాధగా ఉన్నటువంటి అంశం. నాకు ముందు నుంచి తెలిసిన గత 5 సంవత్సరాలు అధికారంలో లేనంత కాలం కూడా ప్రతి నెల ఏదో సందర్భంలో ఎక్కడో ఒకడో కలిసేవాళ్ళం. పార్టీ ఏ రకంగా ఉంది, ఎట్లా అభివృద్ధి చెందుతూ ఉంది, ఏ రకంగా అభివృద్ధి చెందుతూ ఉంది, పార్టీ 2 సంవత్సరాల ముందే గెలుస్తుంది అని చెప్పి గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి వీరయ్య చౌదరి. ఎప్పుడు కూడా రాజకీయ ఆలోచన తప్పితే మిగతా అంశాలు ఎప్పుడు మా దగ్గర చర్చించడం కానీ చూడటం కానీ చూడనటువంటి వ్యక్తి. అంతేకాకుండా 24 గంటలు రాజకీయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పార్టీ తత్వం, నాయకుడు ఏ రకంగా ఉండాలి, నాయకుడిని ఏ రకంగా కాపాడాలి. మనందరం కూడా చూసాం యోగాలో అప్పుడు ఏ రకంగా పాదయాత్రలో భాగం పంచుకుంది. స్వయంగా లోకేష్ బాబు గారు చాలా బ్రహ్మాండంగా జరిగింది పాదయాత్ర ఈ ప్రాంతంలో అని చెప్పుకున్నటువంటి అంశం. అది దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి లోకేష్ గారికి. మేమందరం పెద్దానికి దగ్గరగా ఉంటే లోకేష్ గారికి అనునిత్యం కూడా పాదయాత్రలో తన వంతు పాత్రను పోషించడమే కాకుండా పాదయాత్రని యోగల యాత్రని సక్సెస్ చేసినటువంటి ఒక నాయకుడు వీరయ్య చౌదరి. ఇప్పుడే చాలామంది చెప్పుకుంటారు పుట్టిన ప్రతి ఒక్కళ్ళం కూడా చనిపోతాం, కానీ జీవితం గడిపిన జీవితం వాటిని మర్చిపోలేనటువంటి వ్యక్తి వీరయ్య చౌదరి. ఆ రకమైనటువంటి జీవితాన్ని, ఎందుకంటే ఈ ప్రాంతంలో 2-3 సార్లు వచ్చినప్పుడు కూడా సామాజికంగా ప్రతి ఒక్కరితో కూడా కలిసి ఉండే వ్యక్తి. చిన్న పెద్ద అనేది లేకుండా, గొప్ప పేదవాడు అనేది కాకుండా అందరినీ హక్కు చేర్చుకోవటం, అందరితో హక్కునుండే వ్యక్తి. ప్రతి ఒక్క హృదయంలో కూడా చిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజు నేను ఎమ్మెల్యే గారు ఇద్దరం కలిసి వచ్చినప్పుడు ప్రాథమిక పాలనకు ఎప్పుడన్నా ఏదన్నా పని ఉంటే ఆ పని పూర్తయ్యే వరకు పూర్తి చేసి మరలా తిరిగి పని పూర్తయిందని చెప్పే ఏకైక వ్యక్తి మా ప్రాంతంలో వీరయ్య చౌదరి అని చెప్తూ ఉంటుంటే ఆనందంతో కూడినటువంటి బాధ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.